మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. అందరం కలిసి చదువుకుందాం. లైటింగ్ ఉండి చదవగలిగితే చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. దేవుని నడుపుదల కొరకు ప్రార్థన చేసుకుందాం. మీరు ఎలా ఉన్నారో అలా కళ్ళు మూసుకోండి, తలలో వంచండి, ప్రార్థనలో దేవుని వైపు చూస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సత్యస్వరూపి, నీ బంగారు పాదాల వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, మహిమ జీవితంలోనైనా తండ్రి మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డ ప్రభువా సాక్ష్యం చెప్పాలని ఎంతో ఆశ కలిగి ఉండింది ప్రభువా. ఎందుకంటే ఆమె నలిగిపోయినటువంటి జీవితం అలాంటిది, ఆమె కష్టాలను అలాంటివి, ఆమె కృంగుదల అలాంటిది. మీరు ఆ ఇబ్బందులలో కాపాడిన విధాన్ని ఆమె అనుభవించింది ప్రభువా. మీ కృపను అనుభవించింది, మీ సన్నిధిని అనుభవించింది. దిక్కులేని స్థితిలో మీరే ఆధారమై మీరు చాపినటువంటి మీ గాయపడిన హస్తం ఆమెను తాకిన విధాన్ని ఆమె అనుభవించింది ప్రభువా. ఆమె ఆశ తీర్చినందుకు వందనాలు, కాపాడినందుకు వందనాలు, బిడ్డను రక్షించినందుకు వందనాలు, కుటుంబంలో చేసిన మహా అద్భుతాలు బట్టి మీకు వందనాలు. నాయనా, నీ బిడ్డల ఎడల నీ బిడ్డ నా తండ్రి మహిమ ఇచ్చిన సాక్ష్యాన్ని స్థిరపరచండి. సాక్ష్యము ద్వారా నా ప్రభువా ఇంకా అనేక మంది ఎవరైతే నాయన యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించలేదో, ఈ దేవుడు నిజమైన దేవుడని, అద్భుతాలు చేయి దేవుడవని, నాయన మనుషులందరూ వదిలేసిన మీరు కనికరించి కాపాడే దేవుడవని నాయన అనేక మంది నమ్ములాగున సాక్ష్యాన్ని స్థిరపరచండి, నీరుగట్టి ఫలింపచేయండి ప్రభువా. తండ్రి, కొంతసేపు మీ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాగా మీ కృప చూపండి ప్రభువా. ఈ లోకానికి మీరు ఏ విధంగా రక్షకుడుగా ఉన్నాడో, ఏ విధంగా మీరు నాయన మానవునికి సహాయం చేస్తూ వస్తున్నారో, మానవుని ఎన్ని రకాలుగా విడిపిస్తూ వస్తున్నారో, మీ శిలువ కార్యంలో జరిగినటువంటి విషయాలు ఏంటివో నీ బిడ్డలకు వివరించండి. వచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి హృదయాన్ని నాయన వాక్యం కొరకు సిద్ధపరచండి. మైకులో ఇంటున్నటువంటి బిడ్డలు, ఇంతవరకు నాయన మీ ఘనకార్యాలు తెలియనటువంటి బిడ్డలను ప్రభువా మీరు వాక్యం కొరకు సంధించండి. డిస్టర్బెన్స్ లేకుండా కాపాడండి ప్రభువా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ శబ్ద యంత్రం ద్వారా ఎంత దూరమైతే మీ మహిమ పరిమళం, మీ ప్రేమ పరిమళం వెలుతూ ఉందో ప్రభువా, అందరికీ మీ వాక్యాన్ని వినిపించండి. ఈ ప్రాంతంలో ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యలలో నాయన కుటుంబ సమస్యలతో అల్లాడిపోతున్నారో ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ప్రేమించి ఈ వాక్యాన్ని మీరు తీసుకొచ్చారు. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదుకోండి, ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యను మీరు తీర్చండి ప్రభువా. నాయన ప్రతి సమస్యను తీర్చగలిగిన సార్వభౌముడు ప్రభువా, మీకు సర్వము సాధ్యం. వారిని ఎంతో ప్రేమించి ప్రభువా ఈ వాక్యాన్ని వారి దగ్గరికి తీసుకొచ్చావు నాయన. ప్రతి కుటుంబంలో సహాయం చేయగలిగిన దేవుడవు, ప్రతి అప్పును తీర్చగలిగిన దేవుడవు, ప్రతి వ్యాధిని రూపుమాపే దేవుడవు, పరలోకాన్ని ఇచ్చే దేవుడవు. చెడ్డ అలవాట్లతో ఈ ప్రాంతంలో ఎవరైతే ఏ కుటుంబం అయితే అల్లాడిపోతుందో, జూదాలతో ఏ కుటుంబం అయితే అల్లాడిపోతుందో, అక్రమ అలవాట్లతో ఏ కుటుంబం అయితే అల్లాడిపోతుందో, తాగుడుబోత్తనాలతో ఏ కుటుంబం అయితే అల్లాడిపోతుందో, నష్టపోతున్నారో నాయనా వారితో మీరు మాట్లాడండి. ఆ కుటుంబాల్లో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, శాంతి లేక ప్రభువా నా తండ్రి తల్లడిల్లిపోతున్నటువంటి కుటుంబాల్లో మీరు మాట్లాడండి నాయన. వారి కుటుంబాలను మార్చండి నాయన. చెడ్డ అలవాటు నుంచి విడిపించు నాయన. ఆ కుటుంబాలలో నాయన వాళ్ళు మీ వాక్యం విని మీరే నిజమైన దేవుడని అంగీకరించి పాపాలు ఒప్పుకొని నాయన నా తండ్రి రక్షణ, శాంతి, సమాధానం వారి హృదయాలలో, వారి కుటుంబంలో ఉండులాగున తీర్చిదిద్దండి ప్రభువా. సహాయం చేసి మహిమ తెచ్చుకోమని కనిపించడం చీకటంధకార శక్తులేశ్వరంలో బంధిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ప్రేమించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఉన్నత పరిశుద్ధ ఘననామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే మరి అద్భుతమైనటువంటి ఈ వాక్య భాగం ఏంటి అంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు అనగా కింద పుట్టినట్లు ఏముంది? రక్షకుడు అని ఉంది. అవును ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే రక్షకుడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఉంటుంది. ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుని స్వరూపము అని ఉంటుంది. అపోస్తల కార్యాలు 20:28 ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుడు అని ఉంటుంది. తీతు రాసిన పత్రిక 2:13 యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే మహాదేవుడు అని ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 5:20-21 ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే నిజమైన దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రిక 8:4-6 చదివితే ఆయన అద్వితీయమైనటువంటి ఒకే ఒక్క దేవుడు అని ఉంటుంది. ప్రియమైన వారలారా, దేవుడు అనేటప్పటికీ దేవునికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే దేవుడు ఎవరు అయి ఉండాలంటే దేవుడు మొట్టమొదటిగా సృష్టికర్త అయి ఉండాలా. ఈ సృష్టిని అంతటిని కూడా సృష్టించి నిర్వహించువాడై ఉండాలా. దేవుడు ఎవరు అని ఆలోచిస్తే దేవుడు మానవాతీతమైన శక్తులు కలిగిన వాడుగా ఉండాలి, మానవుడుగా ఉండకూడదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి చూస్తే దేవుడు ఎవరు అంటే ఆయన సృష్టికర్త. మరి ఆయన ఆది సంభూతుడుగా మరి యోహాను సువార్తలో అంటాడు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనుండును, వాక్యము దేవుడైండును, ఆయన లేకుండా ఏది కలిగిందంతా కూడా ఆయనతోనే కలిగింది. అనగా సృష్టికర్త అయినటువంటి వాడుగా ఉండాలి. మరి దేవుడు ఎవరు అని అంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి, మానవాతీతమైన శక్తులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి చనిపోయిన వారిని లేపాడు. చనిపోయిన 3 రోజులు కుళ్ళు కడుతున్నటువంటి లాజర్ను లేపాడు. మరి అంతేకాకుండా గుంటివారి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారిని లేపాడు. అనేకమైనటువంటి మరి మందిని చనిపోయిన వారిని లేపుతా వచ్చినాడు. అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. గాలిని సముద్రాన్ని ఒక్క మాట చేత అణచగలుగుతూ వచ్చినాడు. సముద్రము నిమ్మలపరుస్తూ వచ్చినాడు. మరి ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉంది. మరి అనేకమైనటువంటి వ్యాధుల మీద ఆయనకు అధికారం ఉంది. అనేకమైనటువంటి దయ్యాలు, చీకటి అంధకార శక్తులను ఆయన మాట ద్వారా పారదోలుతూ వచ్చినాడు. మానవాతీతమైనటువంటి అనేకమైన శక్తులు ఉన్నవాడుగా బైబిల్లో చూపిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్తే కాదు, యేసుక్రీస్తు ప్రభు సృష్టి నిర్వహించువాడే కాదు, యేసుక్రీస్తు ప్రభు మానవాతీతమైనటువంటి శక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు బైబిల్ ఏం చెప్తుందంటే అద్వితీయ సత్యదేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయన ఒక్కగానటువంటి దేవుడు, ఆయన ఒకడై ఉన్నటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథం ప్రకటిస్తూ ఉంటుంది. మరి ఆయన ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆయన ఒక్కడే ఎందుకు దేవుడు అవుతాడు అని అంటే దేవునికి ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటి అంటే దేవుడనే ఆయన మరణం మీద అధికారం ఉండాలా, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉండాలా. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు, ఎంతోమంది మరి జపతపాలు చేసినటువంటి వారు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది స్కాలర్లు, ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది దేశభక్తులు, ఎంతోమంది పోరాట యోధులు, రాజులు, గనులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు సమాధుల్లో కుళ్ళు కొడుతున్నారు, కుళ్ళిపోయినారు, ఏ ఒక్కరు కూడా లేలా. అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ముందుగానే ఆయన చెప్పినట్టుగానే ఆయన లేస్తా వచ్చాడు. అంతేకాకుండా మరి దేవుడు చనిపోయి సమాధి చేయగలిగి
లేచేవాడుగా ఉండాలి. అనగా మరణం మీద అధికారం ఉండాలి దేవుడు అనే ఆయనకు. అంతేకాకుండా మానవులందరికీ సమస్యలు ఉన్నాయి. ఆడవాళ్లకు ఆడవాళ్ళ సమస్యలు ఉన్నాయి, మగవాళ్ళకు మగవాళ్ళ సమస్యలు ఉన్నాయి, పిల్లోళ్ళ సమస్యలు ఉన్నాయి, ముసలోళ్ళ సమస్యలు ఉన్నాయి, మంగళగిరి వాళ్ళకు మంగళగిరి సమస్యలు ఉన్నాయి, మంగళగిరిలో ఉండే సమస్యలు ఉన్నాయి, అమెరికాలో ఉండే సమస్యలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే సమస్యలు ఉన్నాయి. అయితే ఎవరెవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మానవుడు అనిపించుకునేవానికి అందరికి కలిసి ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే పాపపు సమస్య. దేవుడు అనేవాడు ఎవరు అంటే మానవులందరికీ ఒక్కడై ఉండాలి. ఆ దేవుడు ఒకడే ఎందుకు అంటే మానవులందరి సమస్యను తీర్చగలిగిన వాడుగా ఉండాలి. మానవులందరి సమస్య ఏముంది? పాపపు సమస్య. మానవులు అందరి సమస్య పాపపు సమస్య. ఆ పాపపు సమస్యను తీర్చగలిగితే మానవులందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన దేవుడు అవుతారు. యేసుక్రీస్తు ప్రభు తన్ను తానుగా సిలువలో అర్పించుకొని పాపి అయినటువంటి మానవుని సమస్య తీరుస్తూ వచ్చాడు, పాపం నుంచి విడిపిస్తూ వచ్చాడు. అందుకే ఈ రోజున మరి ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభును కొలుస్తున్నారు దేవుడుగా. ఎలా మానవుని యొక్క పాపం యొక్క సమస్యను తీరుస్తూ వచ్చాడు, పాపం నుంచి మానవుని ఎలా విడుదల చేస్తూ వచ్చాడు. అందుకే ప్రేమైన వారలారా, ఆయన మరి ఏ పాపం ఎరగనటువంటి పావనామూర్తి అయినప్పటికీ ఆయనలో పాపము లేదు. ఎందుకంటే మానవుల్లో పాపం ఉంది. అవ్వ ఆదాములు పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించిన పాపం చేశారు. వాళ్ళు పాపులయ్యారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి వారే మానవ జాతి. మానవులందరూ పాపులే. వాళ్ళ రక్తంలో ఉన్నది పాపం, వాళ్ళలో ప్రవహిస్తున్నది పాప రక్తం. అందుకే బైబిల్లో దావీదు అనే రాజు ఒక మాట అంటూ వచ్చాడు, నేను పాపాత్ముని, పాపములో పుట్టినవాడిని, నేను తెలిసే పాపము చేశాను. కారణం ఏంటంటే నేను పాపాత్ముని. కారణం ఏంటి అంటే నా పాపాత్ముని. ఎందుకు నేను పాపాత్ముని అంటే నా తల్లి గర్భంలో నుండే నేను పాపాత్ముని. నా తల్లే నన్ను పాపములో గర్భాన్ని దాల్చింది. అంటే నా తల్లి రక్తం పాపం, నా తండ్రి రక్తం పాపం. కాబట్టి నేను పాపిని అనగా అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపం అంటే ఏంటి? పాపం అంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, లంచం పాపం, నరహత్య పాపం, అసూయ పాపం, ద్వేషం పాపం, ఈర్ష్య పాపం, కక్ష పాపం, అత్యాగ్రహం పాపం. ఇలాంటి పాపాల్లో ఉన్నటువంటి మానవునిలో ఉన్నటువంటి పాపాలన్నీ ఉన్నాయి. అబద్ధము చెప్పనోడు మానవులు ఉన్నారా? భూమి మీద అబద్ధము చెప్పినటువంటి వాడు ఎవడు లేడు. ఏదో ఒక టైంలో స్పృహ మరి బుద్ధి రాకముందే చిన్నప్పుడే మాటలు వస్తానే కూడా అబద్ధాలు చెప్తూ వస్తాం. ఎందుకంటే రక్తంలో పాపం ఉంది కాబట్టి. పాప నైజంతో పాపం అలవాట్లు వస్తున్నాయి. ఆ పాపం అలవాట్లు మనుషులను మరి నిలువున నాశనం చేస్తున్నాయి, నిలువున దహించి వేస్తున్నాయి. కాబట్టి ప్రతి మానవుడు పాపి. ఈ పాపం నుంచి విడిపించబడాలంటే, ఈ పాపం నుంచి, పాప రక్తం నుంచి మానవుడు విడిపించబడాలంటే మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది. పాపము పరిహరించబడాలంటే రక్తము ప్రోక్షించబడాలి. రక్తము ప్రోక్షించబడాలి. ఏ రక్తం అది? నిర్దోష రక్తం, నిష్కళంక రక్తము ప్రోక్షించబడాలి. అందుకే దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, సర్వలోకాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలోని సమస్తాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపములో పురుషుని ఎరగనటువంటి కన్యక గర్భములో ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఎట్లా జన్మించాడు? దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు
ఆమె గర్భములో యేసుక్రీస్తు ప్రభు తను తానుగా తగ్గించుకుంటూ వస్తే ఎంతగా తగ్గించుకున్నాడు? జీవ కణము లాంటి కంటికి కనపడని కణముగా తగ్గించుకొని ఆయన తగ్గించుకున్నప్పుడు ఆమె గర్భములో నాటుతా వచ్చినాడు. ఆమె రక్తం అంటుకోకుండా ఆమె ఆక్సిజన్ శరీరము ఆ ఆహారంతో పెరిగి యేసుక్రీస్తు ప్రభు ఆ గర్భం నుంచి వచ్చాడు. ఆమె రక్తం అంటుకోలా, కేవలం పాప 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 పరిహారిగా, పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, పాప రక్తం లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించి తన్ను తానుగా సిలువకు అప్పగించుకుంటూ వచ్చినాడు. చాలామంది ఈ రోజుల్లో అనుకుంటున్నారు, దేవుడు ఎందుకు చనిపోతాడు? దేవునికి చావు ఉంటుందా? దేవుడి మనుషుల చేత సిలువ వేయబడతాడా అని. చూడండి ప్రియమైన వారలారా, దేవుడు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆ సిలువలో మా దేవుడు సిలువ వేయబడిన కారణాన మానవునికి వచ్చినటువంటి ఫలితం ఏంటి? మానవునికి వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? మానవునికి వచ్చిన విడుదలేంటి? కొన్ని విషయాలు టైం ఉన్నంత వరకు మనం చూస్తాం. రండి ప్రియమైన వారలారా. ఒకటి యోహాను సువార్త 18:10. యోహాను సువార్త 18:10. యోహాను సువార్త 18:10లో ఇలా రాసింది చూడండి. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. అతని పేరు మల్కు. గెత్సెమనే తోటలో ఉన్నాడు ప్రియమైన వారలారా. గెత్సెమనే తోటలకు 2 తోటలకు ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది. ఒకటి ఏదైనా తోటలో పాపము జరిగింది ఒక మానవుని ద్వారా. ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమం జరిగింది ఒక మానవుని ద్వారా. ఏదైనా తోటలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి మానవుడు ఆహుతవుతూ వస్తున్నాడు. మానవుడు భయంకరమైనటువంటి బాధలు, వేదనలు, కష్టాలు, కడగండ్లు, పాతాళము, నరకాన్ని పొందుకుంటూ వస్తున్నాడు. గెత్సెమనే తోట ఆ మానవునికి ఏ నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చడానికి నాంది పలుకుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది గెత్సెమనే తోటలో అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రార్థన చేసుకుంటుండగా రాత్రి ఆయన పట్టుకొని సిలువేయడానికి అనేక మంది వచ్చారు. వాళ్ళల్లో ప్రధాన యాజకుని కొడుకు, ఆ యొక్క ప్రధాన దాసుడు ఒకరు ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? మల్కు. ఈ పేతురు కత్తి తీసి ఆయన నరికాడు. నరికితే ఏం దిగిపోయింది? చెవి దిగింది. చెవి దిగి కింద పడితే వాళ్ళు వచ్చింది ఎందుకు? యేసుక్రీస్తుని పట్టుకొని చంపడానికి, యేసుక్రీస్తుని పట్టుకొని నానా హింసలు పెట్టడానికి, యేసుక్రీస్తుని పట్టుకొని ఆయన శరీరాన్ని సాలలాగా దున్నివేయడానికి, యేసుక్రీస్తుని పట్టుకొని భయంకరంగా హింసించడానికి వచ్చాడు. యేసుక్రీస్తును పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి నీ చెవి నరికితే ప్రేమామయుడైనటువంటి యేసయ్య, ఎవరి రక్తము కళ్ళ చూడనటువంటి యేసయ్య, ఎవరిని కూడా బాధించినటువంటి యేసయ్య, ఆ కరుణామయుడు తన్ను బాధ పెట్టడానికి వచ్చిన వ్యక్తి యొక్క చెవిని తీసి మళ్ళీ ఆ చెవి దగ్గర పెడితే అది మామూలు అయిపోయింది. అయితే ఆ చెవి ఏంటి అంటే ఆ చెవికి రంధ్రం ఉన్నింది. రంధ్రం ఉంటే ఆ యొక్క మల్కు ప్రధాన యాజకుని యొక్క బాండ్ సర్వెంట్, అనగా జీవితాంతం కట్టు బానిస. ఆయనకు స్వతంత్రం ఉండదు, ఆయనకు హక్కు ఉండదు. పెట్టింది తినాలా, చెప్పింది చేయాలా, చంపినా చంపించుకోవాలా. అలాంటి కట్టు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ మల్కు యొక్క చెవికి రంధ్రం ఉంది. ఆ రంధ్రము వేస్తే అప్పటి నుంచి అతను చచ్చేంత వరకు కూడా ఆయన కట్టు బానిస. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే చెవిని బాగు చేశాడో ఆ యొక్క రంధ్రం బూడిపోయింది ప్రియమైన వాళ్ళరా. బూడిపోతే ఇప్పుడు ఏమైనాడు? ఆయన బానిసత్వం నుంచి విడిపించబడ్డాడు. చూడండి, సిలువలో మానవునికి జరిగినటువంటి కార్యాలు మనం చూస్తున్నాం. మానవునికి సిలువలో జరిగినటువంటి ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మొట్టమొదట ఆ యొక్క మల్కు
జరిగినటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే బానిసత్వం నుంచి విడుదల పొందాడు. ప్రేమైన వాళ్ళారా, ప్రతి మానవుడు కూడా రండి, యోహాను సువార్త 8:34. యోహాను సువార్త 8:34. మల్కే కాదు బానిసత్వంలో ఉండేది, ప్రతి మానవుడు కూడా ఎలాంటి బానిసత్వంలో ఉన్నాడు? చదవండి ఎవరన్నా. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. చూడండి ప్రేమైన వాళ్ళారా, ఆ మల్కే కాదు దాసత్వంలో ఉండేది, పాపము చేయు ప్రతి వాడు పాపానికి ఎలా ఉన్నాడంట? దాసత్వంలో ఉన్నాడు. పాపము చేయు ప్రతి వాడు పాపానికి దాసత్వంలో ఉన్నాడు. ఎవడు పాపి అంటే 3:23 అంటాడు రోమపత్రికలో, ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఎందుకు అందరూ పాపులు అంటే నేను చెప్తూ వచ్చిన పాపము లిస్టు. ఈ పాపము లిస్టులో ప్రతి ఒక్కడు ఒక్క పాపంలోనే ఉంటాడు. కాబట్టి అందరూ పాపులే, ఎందుకంటే రక్తంలోనే పాపం ఉంది కాబట్టి. చూడండి, రోమ 7:25 ఉంటాడు, మనసు విషయంలో దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉంటిని. పౌలు వాపోతున్నాడు. చాలామంది పాపము చేయాలని చేయట్లేదు ప్రేమైన వాళ్ళారా. పరిశుద్ధులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, ఎట్టి పరిస్థితిలో నేను ఈ పాపాన్ని చేయకూడదు అనుకుంటున్నారు. కానీ ఆ లోపల రక్తంలో ఉండే పాపం మళ్ళీ వాళ్ళని పాపం చేయనిస్తుంది. కాబట్టి అందరూ పాపంలో ఉంటున్నారు. రోమపత్రిక 7:14 అంటాడు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిన అయితిని అంటాడు. పాపానికి ఏమైనాడంట? అమ్మబడిపోయినాడు. మానవుడు పాపానికి అమ్మబడి పాపము దాసత్వంలో ఉంటున్నాడు ప్రేమైన వాళ్ళరా. అందుకే ఈ రోజున పాపము ఫలితం ఏమైపోయిందంటే తాగుడుబోతులు తయారు చేస్తుంది. పాపము లోపలుండి ఏమిటి బయటకు వస్తుంది? దాని ఫలితం, దాని ఫలాలు బయటకు వస్తున్నాయి. పాపము లోపల ఉంది, దాని ఫలాలు ఎలా ఫలిస్తుందంటే మనిషిని తాగుడుబోతుగా చేస్తుంది. మనిషిలో ఉన్న పాపం జూదగాళ్ళగా చేస్తుంది. మనిషిలో ఉన్న పాపం వ్యభిచారులుగా చేస్తుంది. మనిషిలో ఉన్న పాపం బెట్టింగ్లు ఆడేటట్టుగా చేస్తుంది. మనిషిలో ఉన్న పాపం దొంగలుగా మారుస్తుంది. మనిషిలో ఉన్న పాపం కూనికోరలుగా చేస్తుంది. మనిషిలో ఉన్న పాపం కబ్జాదారులుగా చేస్తుంది. మనిషిలో ఉన్న పాపం విలువలు లేనటువంటి వ్యక్తిగా, భార్యను చంపే వ్యక్తిగా, భర్తను చంపే వ్యక్తిగా, చిన్నపిల్లలు రేప్ చేసేవాళ్ళుగా, తల్లిదండ్రులు చంపేవాళ్ళుగా, తల్లిదండ్రులు రోడ్ల మీద వదిలేటటువంటి వారు నిర్దయులుగా ఈ పాపం చేస్తూ ఉంది ప్రేమైన వాళ్ళారా. ఎంత భయంకరమైనటువంటి కుటుంబాలు ఈరోజు ఉన్నాయంటే అంత భయంకరమైన కుటుంబాలు ఉంటున్నాయి. చిన్న పిల్లలే తాగుడుబోతులు అవుతున్నారు. చిన్న పిల్లలే బంగాకు తాగుతున్నారు. చిన్న పిల్లలే డ్రగ్స్ వేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఏంటి కారణం? ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా బాగా బతకాలని ఆలోచిస్తారు. కానీ ఇలా నా పిల్లలు ఎందుకు అవుతున్నారు, నా భర్త ఇలా ఎందుకు అవుతున్నాడు, నా పక్కింటి వాళ్ళు ఇలా ఎందుకు బ్రతుకుతున్నారు, నా అన్నదమ్ములు ఇలా ఎందుకు అవుతున్నారు ఆలోచిస్తున్నావా? ఇది పాప ఫలితం. మానవుడిలో ఉన్న పాపానికి బానిసైనటువంటి మానవుడు చెడ్డ అలవాట్లకు బానిస అవుతున్నాడు. పాపము పండింది, పాపము ఫలాలిస్తోంది. ఆ పాప ఫలాలే ఈ చెడ్డ అలవాట్లు, ఆ పాప ఫలాలే అనుమానాలు, ఆ పాప ఫలాలే భార్యను వదిలేయడం, ఆ పాప ఫలాలే భర్తలు వదిలేయడం. ఈ భయంకరమైనటువంటి పాపములో పాపానికి దాసత్వమైనటువంటి మనుషులు పాప ఫలితాలను అనుభవిస్తూ అల్లాడిపోతుంది ప్రపంచమంతా ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా సెక్సే, ఎక్కడ చూసినా సెక్స్ గురించి ఆలోచనలే, ఎక్కడ గురించినా జూజం గురించి ఆలోచనలే, ఎక్కడ చూసినా తాగుడుబోతులే, ఎక్కడ చూసినా చెడ్డ అలవాట్లు కలిగిన వారే. నీతిమంతులనే వాళ్ళే కనపడట్లే. ఎవరైనా చెప్తున్నారా? అయ్యా ఇది తప్పు అని చెప్పే నాదుడు భూమి మీద ఉన్నాడా? లేడు. ఎవరి చావు వాళ్ళదే, ఎవరి రేవు వాళ్ళదే. అవును ప్రియమైన వాళ్ళారా, అంత భయంకరమైన స్థితిలో మానవుడు ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు అంటే పాపానికి దాసత్వమైనటువంటి పాపి అయిన మానవుని విడిపించడానికి ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 ఆయన దాసుని స్వరూపం దాల్చుకుంటూ వచ్చాడు.
భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలోని సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, చదువుమా ఫిలిప్పీ 2:8, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపం దాల్చుకున్నాడు ఆయన కదా. అక్కడ ఏ స్వరూపం దాల్చుకున్నాడు? పాపానికి అమ్ముడు పోయినటువంటి, పాప దాసత్వంలో ఉన్నటువంటి, పాపానికి అమ్ముడు పోయి పాప దాసత్వంలో ఉండి పాపం ఏం చెప్తే అది, పాపం ఎలా బతకమంటే అలా బ్రతుకు, పాపం ఏం చెప్తే అది బ్రతుకుతున్నటువంటి మానవుని విడిపించడానికి దేవుడు దాసుని స్వరూపం దాల్చుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, దాసుని స్వరూపం దాల్చుకొని సిలువకు తన్ను దాన్ని అప్పగించుకుంటూ వచ్చినాడు. సిలువను తన్ను దాన్ని అప్పగించుకుంటూ వస్తే ఆ సిలువలో ఆయన చేసిన బలియాగాన్ని బట్టి ప్రతి మానవుడు ఆ దాసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు. ఆయన సిలువకు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు. సిలువలో ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన దేహమంతా గాయాలతో చీల్చేశారు, కొరడాలతో దేహాన్ని చీల్చేశారు, సాలలాగా దున్నివేయబడింది, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు. అందుకే యెషయా గ్రంథం 53:5 అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత పాపి అయినటువంటి మానవునికి స్వస్థత. అవును ప్రియమైన వారలారా, ప్రతి మానవుడు పాపము, చేతులతో చేసిన పాపాన్ని తీసివేయడం కోసం ఆయన చేతుల్లో మేకులు కొడతా వచ్చినారు. కాళ్ళతో చేసిన పాపాల కోసం, పాపపు నడక మార్చడం కోసం దేవుని కాళ్ళల్లో మేకులు కొడతా వచ్చినారు. ఆ కాళ్ళల్లో వాళ్ళు మేకులు కొడుతుంటున్నాగా ఆ మేకులు నరాలు తెంచుకొని, కండను చీల్చుకొని, ఎముకలను పిండి చేస్తూ లోపలికి వెళుతూ ఉంటే, దిగుతూ ఉంటే, రక్తము చిందుతూ ఉంటే, ఓ మానవుడా నీకోసమే, నీ పాపాల కోసమే, నిన్ను పాపం నుంచి, పాప దాసత్వం నుంచి విడిపించడం కోసమే ఆయన సిలువలో ఆ యొక్క మేకులు దించుతూ వచ్చినారు. ఆ యొక్క బాధ అంతా కూడా ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ఆయన శరీరం అంతా సాలలాగా దున్నివేయబడింది. నీ శరీరం, నువ్వు శరీరంతో చేసిన పాపాన్ని తీసివేయడం కోసం, నీ హృదయ తలంపులు, పాపపు తలంపులు మార్చడం కోసం ఆయన హృదయంలో, ఆయన గుండెల్లో, పక్కలో బలంతో పొడుస్తూ వచ్చినారు. నీవు నీ యొక్క పాపపు ఆలోచనలు మార్చడం కోసం ఆయన తలలో ముళ్ళ కిరీటం పెడతా వచ్చినారు. అది అరేబియన్ తాను, దాదాపుగా ఒక ముళ్ళు 2 ఇంచుల పైన ఉంటుంది. ఆ ముళ్ళు ఒకటి గుచ్చుకుంటే 100 తేళ్లు కరిచినంత సలుపు జ్వరం వస్తుంది. అలాంటివి చరిత్రకారులు రాస్తూ వస్తారు. దాదాపుగా 20 ముళ్ళు గుచ్చుకొని ఉంటాయి. ముళ్ళతో కిరీటం వెళ్ళి తల మీద పెట్టి కట్ట తీసుకొని కొడితే సగసగసగా దూరిపినాయి. దాదాపుగా 100 × 20 2000 తేళ్లు కరిస్తే ఎంత సలుపు జ్వరం ఉంటుందో అంత సలుపు జ్వరాన్ని ఆయన భరించాడు. ప్రేమైన వారలారా, నీ పాపపు ఆలోచనలు మార్చడానికి, నీ తాగుడుబోతు ఆలోచనలు మార్చడానికి, నీ తిరుగుబోతు ఆలోచనలు మార్చడానికి, నీ వ్యభిచారపు ఆలోచనలు మార్చడానికి, నీ జూదపు ఆలోచనలు మార్చడానికి, పాప జ్ఞప్తి నీలో లేకుండా తీసివేయడం కోసం, పాపము చేయాలని ఆలోచనలకు లేకుండా చేయడం కోసం ఆయన తలలో అంత బాధను అనుభవిస్తూ వచ్చాడు. ప్రేమైన వారలారా, ఆయనే సిలువలోకి రాకపోతే, ఆయన ఈ బాధ భరించకపోతే నిన్ను పాపం నుంచి విడిపించువాడు ఎవడు? నిన్ను పాపం నుంచి విడిపించువాడు లేడు భూమి మీద. ఏ మందు లేదు, ఏ యంత్రం లేదు, ఏ తంత్రం లేదు, ఏ సైన్స్ లేదు, ఏ టెక్నాలజీ లేదు. అవును ప్రేమైన వారలారా, ఆయన సిలువకు తను తాను అప్పగించుకొని సిలువలో ఆయన కార్చిన పావన పరిశుద్ధ ప్రశస్త రక్తం ద్వారా నిన్ను బానిసత్వం నుంచి విడిపిస్తూ వచ్చాడు. ఎట్లడిపించాడంటే, ఎవరైతే ప్రభువా నేను పాపిని, నాలో అబద్ధాలు ఉన్నాయి, నాలో జారత్వం ఉంది, నాలో బూతు బొమ్మలు చూసే తనం ఉంది, నాలో జూదం ఉంది, నాలో అనుమానం ఉంది, నాలో భయంకరమైన కక్ష ఉంది, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య ఉంది, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, మీ రక్తంతో కడుగు. క్షమించబడినటువంటి వారికి పాప జ్ఞప్తి లేదంట.
ఒకప్పుడు పాపాలు చేసేవాళ్ళే మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, పాపాలు ఒప్పుకున్న తర్వాత వాళ్ళకు పాపం చేయాలని జ్ఞప్తి లేకుండా పోయిందంట. వాళ్ళు మార్చబడ్డారంట. ప్రభువా, నేను కూడా మార్చబడాలా, నా పాపాలు ఒప్పుకుంటున్నా, క్షమించేసయ్యా, నా పాపాలు క్షమించు అంటే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపి అయినా సరే, నువ్వు ఇప్పుడు కూడా తాగున్నా సరే, ఇప్పుడు కూడా నువ్వు వ్యభిచారానికి వెళుతున్నా సరే, నువ్వు ఎలాంటి భయంకరమైన పాపి అయినా సరే, నీ పాపాలు ఒప్పుకుంటే, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరిస్తే, పాపాలు ఒప్పుకొని వదిలిపెడితే నువ్వు నీతిమంతుడుగా మార్చబడతావు. పాపము చేయాలనే ఆలోచన నీకుండదు. మొట్టమొదటిగా దేని నుంచి రక్షించాడు, విడిపించాడు? పాప దాసత్వం నుంచి విడిపిస్తూ వచ్చాడు. రెండోది రండి ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 27:16. మత్తయి సువార్త 27:16. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నారు, పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు మరి విచారిస్తున్నాడు. విచారించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాలో పాపం ఉన్నదని మీరెవరైనా స్థాపించగలరా? నాటి నుంచి నేటి వరకు 1000 కోట్లు ఖర్చు పెట్టారు బైబిల్ తప్పు చేయాలని, యేసుక్రీస్తు ప్రభులో పాపం ఉందని నిరూపించాలని. ఎందుకంటే నిరూపించితే ఒక్కసారిగా ప్రపంచమంతా ఫోకస్ అవుతారు. కానీ యేసుక్రీస్తులో పాపము లేదు, బైబిల్లో తప్పు లేదు. అందుకే 2000 సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ కూడా ఎవడు కూడా కనుక్కోలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే, ఆయనలో పాపము లేదు, ఇందులో తప్పు లేదు. మానవుడు రాస్తే ఇందులో తప్పు ఉంటుంది. ఇది దైవ ప్రేరేపితమైనటువంటి గ్రంథం, జీవ గ్రంథం. ఇది పట్టుకోవాలంటే పాపికి భయం. ఈ గ్రంథం పట్టుకోవాలంటేనే పాపులు గడగడ వణికిపోతారు. కారణం, ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం. అయితే ఆ జరిగే క్రమంలో వాళ్ళు పండగకు ఒక ఖైదీని విడిచే అలవాటు ఉంది. బరబ్బా అనే బందిపోటు దొంగ, దేశద్రోహి, ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది. ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన్ను శిక్షిస్తాము, మరి యేసుక్రీస్తు ప్రభువును వదిలేస్తాము అని అంటే ఆ యూదులు ఒప్పుకోకుండా ఏమంటున్నారు తెలుసా? మాకు బందిపోటు దొంగే కావాలా, యేసుక్రీస్తు ప్రభువును మాత్రము సిలువేయండి. ఏం చెప్తోంది ఈ భాగం మనకు అంటే ప్రేమైన వాళ్ళరా? చూడండి, పాపము చేసిన ప్రతి వ్యక్తి దైవోగ్రత కింద ఉంటాడు. చూడండి, ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 3:36. యోహాను సువార్త 3:36. పాపము చేసిన ప్రతి వ్యక్తి ఎక్కడ ఉంటాడంట? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎక్కడుంటాడు అంటే దేవుని ఉగ్రత కింద ఉంటాడు, దేవుని శిక్ష కింద ఉంటాడు. దొంగతనం చేసే ప్రతి వ్యక్తిని పోలీసుల దొరికితే ఏం చేస్తారు? ఖచ్చితంగా శిక్షిస్తారు. మరి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి డ్రాయర్తో నిలబెట్టి వాళ్ళ బుద్ధి పుట్టించే కొడతారు కదా. ఏ దొంగతనమే కాదు, చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి మానవుడు పాపం చేశాడు. పాపం చేసిన ప్రతి మానవుడు ఎక్కడున్నాడమ్మా? దేవుని ఉగ్రత కింద ఉన్నాడు. రోమా 3:19 అంటాడు, ప్రతి సర్వలోకము దేవుని శిక్షలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3:18 అంటాడు, దేవుని కోపం పరలోకము నుండి బయలుపడుచున్నది. హెజ్కేలు 5:3 అంటాడు, నా ఉగ్రతను తీర్చుకొని నేను చల్లార్చుకుందును, నా ఉగ్రతను తీర్చుకొని నా కోపము నేను చల్లార్చుకుందును అంటాడు దేవుడు. అవును ప్రేమైన వారలారా, పాపం చేసిన ప్రతి మానవుడు దేవుని ఉగ్రత కింద ఉన్నాడు. బరబ్బా కూడా అలాంటి ఉగ్రత కింద ఉన్నాడు. అయితే బరబ్బాను వాస్తవంగా బరబ్బా చేసినటువంటి పాపాల వలన అతన్ని సిలువేయాలా. అయితే
దేవుడు అంటున్నాడు, బరబ్బాను విడుదల చేయండి. బరబ్బా బదులు నన్ను ఆయన అప్పగిస్తున్నారు. బరబ్బా మనందరికీ పక్షముగా ఉన్నాడు. మనందరి పక్షముగా, బరబ్బా పక్షమే కాకుండా మనందరి పక్షముగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఉగ్రత కిందికి వస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, చూడండి, ఆయన సిలువేసినప్పుడు ఆ ప్రాంతమంతా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏం గమ్మింది? చీకటి గమ్మింది. చీకటి గమ్మినప్పుడు ఆ చీకట్లో ఏం జరిగింది అంటే, ప్రతి మానవుడు దేవుని ఉగ్రత కింద ఉంటుండగా, దేవుని శిక్ష కింద ఉంటుండగా, వారి పాపములకు రావాల్సినటువంటి ఆ శిక్షనంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద తండ్రి అయిన దేవుడు కుమ్మరిస్తూ వచ్చాడు. అది నలగొట్టడం అంటే. యెషయా గ్రంథం 53:10 అంటాడు, తండ్రి తన కుమారుని నలగొట్టుటకు ఇష్టమాయను. ఏది ఆ ఇష్టమైన నలగొట్టడం అంటే, ఆ చీకటిలో అవ్వ ఆదాముల నుంచి రేపు ధవళ సింహాసనం తీర్పు వరకు ఎంతమంది మానవులు పుడతారో, వారు ఎన్నెన్ని పాపాలు చేస్తారో, వారందరికీ ఎంత శిక్ష వస్తుందో, ఆ శిక్ష అంతా కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద మోపితే ఆయన నీనాపక్షముగా ఆ శిక్షనంతా భరిస్తూ వచ్చాడు. ఎంత శిక్ష అది? ఎంత శిక్ష అంటే ప్రేమైన వాళ్ళరా, ఒక మానవుడు పాపం చేస్తే, పాపంలోనే చనిపోతే ఖచ్చితంగా నరకంలో పడతాడు. నరకం అంటే ఏంటి అంటే, అగ్ని గంధకాలతో మండు గుండం. తాగుడుబోతుగా ఉండి చనిపోతే, వ్యభిచారిగా ఉండి చనిపోతే, దొంగగా ఉండి చనిపోతే, జూదగాడుగా ఉండి చనిపోతే, యేసయ్య దగ్గరికి రాక పాపాలు ఒప్పుకోకుండా నీవు నీ జీవితంలో చనిపోతే ఖచ్చితంగా నరకంలో పడతావు. అందులో డౌటేలే. నరకం అంటే ఏంటి? కాలే అగ్ని. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని సముద్రం, చీకటి. ఆ చీకటిలో వేస్తే యుగ యుగాలు తరతరాలు కాలిపోతూనే ఉండాలి. ఈ కాలిపోయేటప్పుడు ఎన్ని బాధల మనిషి భరిస్తాడో, ఎంత వేదన పడతాడో, ఎంత పళ్ళు కొరుకుతాడో, ఎంత ఏడుస్తాడో, ఎంత దప్పికొంటాడో. ఈ బాధ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు మీద ప్రతి మానవుని పక్షముగా. ఇంతమంది మానవులు ఎన్ని పాపాలు చేస్తే ఎంత శిక్ష వస్తుందో అంత శిక్షను వాళ్ళు నరకంలో పడి ఏదనంతా కూడా ఆయన మానవుని పక్షముగా, మానవులందరి పక్షముగా, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటారో, ఆయన నిర్ణయంలో ఎవరైతే ఉన్నారో వారందరి పక్షముగా ఆ సిలువలో, ఆ చీకటిలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మీద మోపితే తల్లడిల్లిపోయినాడు. ప్రియమైన వాళ్ళారా, నా బంగారు తండ్రి పాపి అయినటువంటి మానవుని పక్షముగా, పాపాలు చేసింది మానవుడు, పాపాలు జురుకునింది మానవుడు, పాపాలు అనుభవించింది మానవుడు, పాపిగా పుట్టింది మానవుడు, అకారణముగా కేవలం దేవుడు మానవుని ప్రేమించిన కారణాన ఈరోజు ఏ విధంగా అయితే ఈ ప్రాంతాన్ని ప్రేమించి సువార్త తెచ్చాడో, అదేవిధంగా మానవులందరినీ ప్రేమించి ఆయన ఆ సిలువలో ఆ వేదనంతా భరించి, ఆ వేదన నుంచి, ఆ ఉగ్రత నుంచి మానవులను విడిపిస్తూ వచ్చాడు. ఎట్లయితే బరబ్బాను విడిపించాడో, ఆయన అప్పగించుకున్నాడో, అదేవిధంగా ప్రతి మానవుని కూడా ఆయన దగ్గరికి ఆశ్రయించి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి మానవుని కూడా ఆయన విడిపించి ఆ ఉగ్రతనంతా భరిస్తూ వచ్చాడు. అందుకే రోమీ రాష్ట్ర పత్రిక 8:1 ఒక మాట ఉంటుంది. ఏముంటుంది? కాబట్టి అంటే అర్థం ఏంటి? అంతా మన మీద ఉన్నటువంటి శిక్షనంతా ఆయన భరించాడు కాబట్టి, మన మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత అంతా ఆయన భరించాడు కాబట్టి, ఉగ్రతంతా తండ్రి అయిన దేవుడు తన కుమారుడి మీద కుమ్మరించి ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడు కాబట్టి, పాపి అయిన మానవుని పక్కకు దోసి ఆ ఉగ్రతనంతా యేసయ్య భరించాడు కాబట్టి, ఇప్పుడేమైందంట? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఏంటి క్రీస్తు యేసునందు ఉన్న వారికి అంటే అర్థం? ఎవరైతే అయ్యా యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, మీ రక్తంతో కడుగు, ఈ పాపం నుంచి నాకు విడుదల దయచేయి అని ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు క్రీస్తునందు ఉన్నవారు. అప్పుడే యేసయ్య వారి పాపాలన్నీ క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు, పాపము చేసే జ్ఞప్తి తీసేస్తాడు, పాపము చేసే మనసు తీసేస్తాడు,
వారు నీతివంతులుగా మార్చబడతారు, నరకం నుంచి తప్పించబడతారు, వారు స్వర్గరాజ్యానికి అర్హులవుతారు. మూడవది చూస్తాం రండి ప్రియమైన వారలారా. మూడవది మత్తయి సువార్త, తొందరగా వెళ్దాం. ఇక మత్తయి సువార్త 26:69. చూడండి ప్రియమైన వారలారా, సిలువలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సిలువలో గెత్సెమనే తోటలో మరి బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించాడు. మనములు కూడా పాప బానిసత్వం నుంచి విడిపించాడు. పట్టుకొని వచ్చారు, పిలాతు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బరబ్బాను విడుదల చేశాడు. మనముడు కూడా దేవుని ఉగ్రత నుంచి విడిపించాడు. 2 ధన్యతలు వచ్చాయి సిలువలో. నేను గెత్సెమనే నుంచి గొల్గొతాకు వస్తున్నా. వచ్చే క్రమంలో దేవుడు ఎన్ని అద్భుత రీతిలో మానవునికి ఆ మేలు చేస్తున్నాడు చూడండి. 3వ మేలు ఏం చేస్తున్నాడు? సిలువలో ఆయన పిలాతు ఇంటికి పట్టుకొచ్చారు. ఆ రాత్రే మరి సభ అన్యాయంగా కూడుకున్నారు, అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు. మరి అలాంటి అన్యాయపు తీర్పు తీరుస్తుండగా పేతురు వచ్చాడు. పేతురు, అయ్యా నేను ఒప్పుకుంటా, నా ప్రాణమైన ఇస్తా నీ కోసం అనే పేతురు లోకానికి భయపడిపోయినాడు. లోకానికి భయపడిపోయి ఏం చేస్తా వచ్చినాడు? నేను ఎరుగను ఆయన అంటున్నాడు. అవును ప్రియమైన వారలారా, 3 సార్లు పేతురు ఆ మాట అంటానే దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ఒక్కసారి పేతురు కల్లా చూశాడు, కోడి కోసింది కదా. అవును, అంటే పేతురు గుండెలు పగిలినాయి. మరుకుము ఏడ్చినాడు, ప్రభువా నేనెంత పాపిని. అందుకే పేతురు ఎర్రగుంట్ల పేతురు అంటారు ఆయన్ను. ఆయన ఒకరోజు కాదు ఏడ్చింది, ఆ రోజు నుంచి ఆయన సత్యంత వరకు కూడా యేసు ప్రభువుని గురించినటువంటి విషయం గుర్తొచ్చినప్పుడు ఏడిచాడంట. ఆయన గుండెలు పగిలి గుండెల్లో నుంచి పాపము స్రవించి కన్నీటితో బయటకు వస్తూ వచ్చింది. అనగా ఆ సిలువలో పేతురును దేని నుంచి విడిపించాడంటే లోకం నుంచి విడిపించాడు, లోక భయం నుంచి విడిపించాడు. అవును ప్రియమైన వారలారా, మనం కూడా 1 యోహాను 2:15-16 ఉంటుంది. ప్రతి మానవుడు లోకాశ, నేత్రాశ, జీవపు డమ్మముతో ముడిపెట్టబడి ఉన్నాడు. లోకంలో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. లోకంలో ఏముంది? పాపం రాజ్యం వెళ్తుంది. లోకంలో ఏముంది? సాతాన్ అధికారం ఉంది. లోకంలో ఏముంది? దయ్యాల అధికారం ఉంది. లోకంలో ఏముంది? చీకటి అంధకార శక్తుల అధికారం ఉంది. ఈ దయ్యాల కింద, ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ మూఢనమ్మకాల కింద మరి పాపములో ఉన్న మనవల్లో దేవుడు ఏం చేశాడంటే సిలువలో పేతురుని ఏ విధంగా విడిపిస్తూ వచ్చాడో మనకు వెలుగు ప్రసాదిస్తూ వచ్చాడు. గలతీ 1:4 చదవండి, ఏముంటుంది అక్కడ? గలతీ 1:4 తొందరగా. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనవలను ప్రస్తుతపు దుష్టకాలము నుంచి ఏం చేశాడంట? విడిపించి విమోచించాడు. ప్రతి మానవుని పేతురుని ఏ విధంగా లోకం నుంచి విడిపించాడో మనల్ని కూడా లోకం నుంచి విడిపించాడు. లోకంలోనే ఉన్నాం. లోకస్తులు ఉండే పాపాల వల్ల లేవు. లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి అపవిత్రత మనలో లేదు. లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్న అత్యాశ మనలో లేదు. లోకంలోనే ఉన్నాం. లోకంలో ఉన్న కంపారిజన్ మనకు లేదు. వాళ్ళు సంపాదించారు, వీళ్ళు సంపాదించారు, మేము సంపాదించాలా, ఇది లేదు. లోక ఆశ లేదు, నేత్రాశ లేదు, జీవపు డమ్మం లేదు. మనం ఎందుకు లేదు అంటే మనం ఎవరము? యాత్రికులం, పరదేశులం. పరలోకం ఆయన 2వ రాకడలో వస్తే ఎత్తబడితే పరలోకం వెళ్ళాలని రెడీగా ఉన్నాం. ఈ లోకం అధికారం కానీ, ఈ లోకం ఆశ కానీ మన మీద లేకుండా చేశాడు దేవుడు. 4వదిగా చూస్తాం రండి, మత్తయి సువార్త 27:32. మత్తయి సువార్త 27:32 తొందరగా. వారు వెళ్ళుచుండగా కనపడగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. వారు కపాలస్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, చూడండి ప్రియమైన వారలారా, కురేనీయుడైన సీమోను ఆయన సిలువ మార్గంలో మరి ఇప్పుడు తీర్పు తీర్చేశాడు. ఏమి తీర్చారో తెలుసా అండి? ప్రపంచంలో ఎవరు ఈ తీర్పు తీర్చలా. యేసుక్రీస్తుకు తీర్చినటువంటి తీర్పు
అన్బౌండెడ్ తీర్పు, అనగా హద్దులు లేవు. ఆ మాట చదువుకుందామా? మంచి మాట చూడండి ప్రియమైన వారలారా. లూకాసు వార్త 23:25 మీకు బాగా కావాల్సినటువంటి మాట. ఈ మాట ప్రపంచంలో ఎవరికి తీర్పు తీర్చలా. ఏం తీర్చారు? యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు వారికి అప్పగించను. ఎవరికైనా ఈ తీర్పు ఉందా? వాడు చేత్తో పాపం చేశాడు, చేయి నరికేయండి అనే తీర్పు ఉంది. కాలుతో చేశాడు, కాలు నరికేయండి. గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి తీర్పులు. కన్నుతో పాపం చేశాడు, కన్ను పొడి చేయండి. వాడు ప్రాణం తీశాడు, చంపేయండి, కాల్చేయండి, నరికేయండి, ఉరి తీయండి. ఇలాంటి తీర్పులు ఉన్నాయి. కానీ ఒక శత్రువుకు అప్పగించి మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అనే తీర్పు ఎక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు శత్రువులు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఆయన అప్పగిస్తూ వచ్చినారు. అప్పగించినప్పుడు ఆయన సిలువ తీసుకొని గొలకతా ఎక్కుతున్నాడు. ఆ 120 కేజీలు బరువు ఉండే సిలువను ఎత్తుకొని ఒట్టి కాళ్ళతో ఆ మలమల మాడే ఎండలో కాళ్ళు బొబ్బలు వస్తున్నాయి. ఆ బొబ్బలు చితికిపోతున్నాయి. రక్తం కారుతూ ఉంది. శరీరం అంతా రక్తసిక్తం, రక్తం కారిపోతూ ఉంది. సిలువను ఎత్తుకొని మోస్తున్నాడు. ఇటుపక్క అటుపక్క 300 మంది ఆయన చేత స్వస్థపరచబడిన వాళ్ళు, ఆయన చేత చనిపోయి బ్రతికిన వాళ్ళు, ఆయన చేత కుష్ఠరోగం బాగుపడిన వాళ్ళు, ఆయన చేత చూపు పొందిన వాళ్ళు, ఆయన చేత కాళ్ళు వచ్చిన వాళ్ళు, ఆయన చేత మరి పక్షవాయువు బాగుపడిన వాళ్ళు అనేక మంది ఇటుపక్క అటుపక్క నిలబడి ఎంగిలూస్తున్నారు. దాదాపుగా చరిత్రకారులు రాస్తారు 300 మందికి పైగా ఆయన మీద కేకరించి ఎంగిలూశారు. 2 చేతులతో సిలువ పట్టుకొని ఎక్కుతున్నాడు. ఆ రక్తము ఎంగిలి కారుతూ ఉంటే అలాగే ఎక్కుతున్నాడు. ఎక్కలేక ఒక చోట పడిపోతే ఆ భటులు కురేనైన సీమోను పిలిచి, అయ్యా ఈ సిలువమై అని అంటే వెంటనే శక్తి అంతా కూడగట్టుకొని, శరీరంలో ఉన్నాడు, దేవుడైన శరీరం ఉన్నాడు, శక్తి అంతా కూడగట్టుకొని, వద్దు నా సిలువ నేనే మోస్తా, నేను వచ్చిందే ఎందుకు? ప్రతి మానవుని యొక్క వాడు మొయ్యలేనటువంటి పాప భారాన్ని నేను మోయడానికి వచ్చా. అవును ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 11:28 ఉంటుంది. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, పాప భారాన్ని మోస్తున్న సమస్త జనులారా, యేసుక్రీస్తు పిలుస్తున్నాడు ఈ రోజున, నా యొద్దకు రండి. నేను వచ్చింది మీ పాపాన్ని నా మీద వేసుకోవడానికి, నేను భరించడానికి, మిమ్మల్ని పాప విముక్తులు చేయడానికి, మీకు శాంతి ప్రసాదించడానికి, మీకు విశ్రాంతి ప్రసాదించడానికి, మిమ్మల్ని ఉలకన చేయడానికి, మిమ్మల్ని తేలిక చేయడానికి నేను వచ్చా. కురేనటువంటి సీమోను దేనికి సాదృశ్యము అంటే, పాపి అయినటువంటి మానవుని యొక్క పాప భారాన్ని, ఆయన మీద ఉన్నటువంటి శిలువను యేసయ్య తీసుకొని మోస్తున్నాడు. మన మీద ఉన్నటువంటి పాప భారం ఆయన తీసేశాడు. ప్రియమైన వారలారా, 4వ విషయం జరిగింది. రండి 5వ చదువుకుందాం. లూకాసు వార్త 23:42. లూకాసు వార్త 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. చూడండి ప్రియమైన వారలారా, సిలువేసినప్పుడు 2 దొంగలు సిలువేశారు. ఒక పక్కన కుడి పక్క ఒకరిని, ఎడం పక్క ఒకరిని. వీళ్ళిద్దరు కూడా బందిపోటు దొంగలు. వీరిద్దరూ అనేక మందిని చంపినటువంటి వారు, దోచుకున్నటువంటి వారు, రాబరీ అనగా బందిపోటు దారులు కాసి దొంగతనాలు చేసినటువంటి వారు. వీళ్ళను సిలువేశారు. వాస్తవంగా సిలువ అంటే అలాంటి భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళు వేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభులో ఏ పాపము లేదు. ఆ పిలాతు చెప్తున్నాడు, సిలువ వేయడానికి ఈయనలో ఏ పాపము నాలో కనుగొనలా. హేరోదు దగ్గరికి పంపించారు. ఈయనలో నాకు ఏ పాపం కనపడలా. వాడు సైకో అయినప్పటికీ కూడా దేవునిలో పాపాన్ని కనుక్కోలేకపోయినాడు. కారణం ఏంటంటే లేదు కాబట్టి. అలాంటి పాపరహితుణ్ణి భయంకరమైన పాపం చేసిన వాళ్ళ స్థానంలో సిలువేస్తా వస్తే అప్పుడు
ఆ దొంగతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆ దొంగ మాట్లాడుతున్నాడు, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను దొంగతనం చేసింది నిజమే, నాకు ఈ శిక్ష నిజమే, ఈ శిక్ష నాకు రావాల్సిందే. అయితే నువ్వు రేపు నీ రాజ్యంతో వస్తావు, నువ్వు దేవుడని నాకు తెలుసు. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఒక్క దొంగ ఏమో అయ్యా నువ్వు నిన్ను ఇడిపించుకో, నన్ను కూడా ఇడిపించు అంటున్నాడు. ఇంకొక దొంగ ఏమో పాపాలు ఒప్పుకుంటున్నాడు. ప్రపంచంలో వీళ్ళిద్దరే ఉన్నారు ఈ రోజుల్లో. యేసయ్య గురించి విన్నప్పుడు, యేసయ్య గురించి ప్రకటించినప్పుడు వెంటనే అవును కదా, నేను ఈ పాపంలో ఉండి చనిపోతే నా గతి ఏమవుతుంది అని ఆలోచించేవాడు ఒకడు. ఇంకొకరు ఈ లోకంలో పాపాన్ని ఇంకా అనుభవించాలా, ఈ లోకంలో పాపాన్ని ఇంకా జురుకోవాలా, ఈ లోకంలో ఇంకా సంపాదించాలా, ఈ లోకంలో ఇంకా కబ్జా చేయాలా, ఈ లోకంలో ఇంకా అనేక మంది ఆడవారిని మగవారిని నేను అనుభవించాలా, ఇంకా డ్రమ్ములు తాగాలా, ఇంకా బెట్టింగులు ఆడాలా. కాబట్టి యేసయ్య దగ్గరికి వస్తే ఇవేమి చేయొద్దంటారు, ఇవి పాపం అంటారు, కాబట్టి నాకు యేసయ్య వద్దు అనే ఒక గుంపు, ఒక రకమైన గుంపు. అయితే రెండో గుంపు ఉన్నాడు. రెండో గుంపుకు సాదృశ్యంగా ఒక దొంగ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇది నాకు న్యాయమే, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వు మళ్ళీ వస్తావు, నీ రాజ్యం వస్తుంది, నీ రాజ్యం పరలోక రాజ్యం, ఆ రాజ్యంలోనికి నువ్వు, ఆ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అర్థం ఏంటంటే, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు అని అంటున్నాడు. ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో వెంటనే యేసయ్య ఏం చేశాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. చూడండి, ఇంకొక దొంగ ఏమైనాడు? చచ్చిపోయినాడు, సిలువేయబడ్డాడు, చచ్చిపోయినాడు, పాతాళంలో పడ్డాడు. యేసయ్య మన పాపాలు క్షమించకపోతే, సిలువలో యేసయ్య నా పాపాల కోసం ఆ సిలువ యాగాన్ని జరపకపోతే మనం కూడా ఆ ఎడంపక్క దొంగలాగా పాతాళంలో పడేవాళ్ళం. ప్రభు సిలువ కార్యం చేయడం ద్వారా, మన పాపాలన్నీ క్షమించడం ద్వారా మనం దేని నుంచి విడిపించబడ్డాం? పాతాళం నుంచి విడిపించబడ్డాం. పాపం చేసి చనిపోయే ప్రతి మానవుడు కూడా ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. మనము పాతాళం నుంచి విడిపించబడ్డాం. ఐదోదిగా ఆరోది రండి ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త 19:33, తొందరగా యోహాను సువార్త 19:33. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందినట్టును చూచి ఆయన కాళ్ళు ఎరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈడుతో ఆయన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లు సిలువలో ఏలాడుతున్నాడు యేసయ్య, ఏలాడుతున్నటువంటి యేసయ్యను పొడిచారు. చనిపోయినాడా లేదా అని పొడిస్తే ఆయన అప్పటికే చనిపోయి ఉంటున్నాడు. అప్పుడే ఆ ఈడుతో పొడిచినప్పుడు ఆ రక్తము నీళ్లు కలిసిన ద్రవము కారింది. కారితే ఈ పొడిచిన సైనికుడికి చీకటి కళ్ళు అంట, సరిగా కనపడవు కళ్ళు, మరి చీకటిగా కనపడతాయి. అలాగే కాలం గడుపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ద్రవం వచ్చి కళ్ళలో పడిందో ఆ కళ్ళు తేజస్సుగా కనపడతా వచ్చినాయంట. వెంటనే చరిత్రకారు జోసిఫస్ అనే చరిత్రకారు రాస్తాడు, వెంటనే వాడు అక్కడే మోకరించి ఈయన నిజమైనటువంటి నీతిమంతుడు, ఈయన దేవుడు అని మొట్టమొదట యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నటువంటి రోమా సైనికుడు ఎవడంటే ఈడితో పడిచినటువంటి వాడు. చీకటి కళ్ళు పోయినాయి, చీకటి కళ్ళు పోయినాయి, మస్క కళ్ళు పోయినాయి. ఆ ద్రవం పడతానే కళ్ళు బాగా కనపడతా వచ్చినాయి. మనము పాపాన్ని బట్టి ఏమవుతా ఉన్నాం? చీకటిలో ఉన్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:8, మీరు మీ మునుపు ఎలా ఉన్నారంట? చీకటిలో ఉంటివి. మన హృదయం అంధకారం అయిపోయింది. పాపాన్ని బట్టి మన హృదయం అంధకారం, చీకటి సంబంధం, చీకటి క్రియలు చేస్తూ చీకటిలో ఉన్నటువంటి మన వల్ల ఆయన ఏం చేస్తూ వచ్చాడు? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తూ వచ్చాడు. చివరిదిగా చూస్తాం రండి, లూకాసు వార్త 23:34. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించమని చెప్పాను. చనిపోయే ముందు
చనిపోయే కొంతసేపు ముందు మరి యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని చీల్చేసినటువంటి వారు, తన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టిన వారి గురించి, పక్కలో బల్లెపోటు పొడిచినటువంటి వారి గురించి, తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారి గురించి, తన శరీరాన్ని ఛిద్రం చేసినటువంటి వారి గురించి, 300 మంది పైగా ఎంగిలి విషయాల వారి గురించి, ఉమ్మి వేసిన వారి గురించి, గడ్డ పెంట్రుకలు పీకిన వారి గురించి, అవమానపరిచిన వారి గురించి, నిందించిన వారి గురించి, దూషించిన వారి గురించి ఏం మాట్లాడతారు తెలుసా? ఎవరైనా ఏ మానవుడన్నా ఈ మాట పలుకుతాడా? ఏమంటాడో తెలుసా? సిలువలో ఏలాడుతూ శక్తి అంతా పోయింది, రక్తం అంతా పోయింది, ఇంకా తండ్రికి తన ఆత్మను అప్పగించే సమయంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరి పాపములు క్షమించుడి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో నా పాపాలు క్షమించకపోతే మనము పాపులంగానే ఉండేవాళ్ళం, మనం నరకంలోనే పడిపోయేవాళ్ళం, మనం అగ్నిగుండంలోనే ఆహుతైపోయేవాళ్ళం. ప్రతి మానవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో ఆయన మరణించే ముందు ఆయన పలికిన మాట క్షమాపణ. మన పాపములన్నీ క్షమించేశాడు, మన పాపములన్నీ క్షమించేశాడు. ఆ సిలువలో ఆయన సిలువేసిన వారినిగా క్షమించింది, మనందరి పాపాలు క్షమించాడు. ఆయన రక్తముతో మన పాపాలన్నీ కడిగివేశాడు. మనకు పాపము నుంచి, శాపము నుంచి, పాతాళము నుంచి, నరకము నుంచి, మరణం నుంచి విడుదల ప్రకటిస్తూ వచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్తలో ఉంటుంది, ఇప్పుడు మనము మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. మరణించాల్సినటువంటి వారం, నరకంలో పడి కాలిపోవాల్సినటువంటి వారము యేసుక్రీస్తు వలన, ఆయన క్షమాపణ వలన మనం ఏమైతే వచ్చినాం? మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం. 7 అంతల ఆశీర్వాదాలు దేవుడు ఆ సిలువలో ఇచ్చాడు. అందుకు ప్రేమైన వారలారా, దేవుడు సిలువలో సిలువేయబడ్డాడు. అందుకు ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అందుకు ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు తన్ను తానుగా సిలువకు అప్పగించుకుంటా వచ్చినాడు. ఒకసారి కన్క్లూడ్ చేసుకుందామా? 1, పాప బానిసత్వం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. 2వది ఏందంట? దేవుని ఉగ్రత నుంచి, దేవుని నరక శిక్ష నుంచి ప్రతి మానవుని సిలువలో విడిపిస్తూ వచ్చాడు. 3వది ఈ లోక మాలిన్యం నుంచి, ఈ లోక పాపము నుంచి, దుష్ట కాలం నుంచి నన్ను విడిపిస్తూ వచ్చాడు. 4వదిగా పాప భారం నుంచి ప్రతి మానవుని కూడా విడిపిస్తూ వచ్చాడు. తర్వాత దేని నుంచి? పాతాళం నుంచి, నరకం నుంచి దేవుడు నన్ను విడిపిస్తూ వచ్చాడు. తర్వాత చీకటి నుంచి, చీకటి క్రియల నుంచి, హృదయం అంధకారం నుంచి నన్ను విడిపిస్తూ వచ్చాడు. లోకానికి వెలుగుగా వచ్చాడు, మన హృదయాన్ని వెలిగిస్తూ వచ్చాడు, మనల్ని వెలుగు సంబంధులుగా మారుస్తూ వచ్చాడు. చివరిదిగా మనందరికీ క్షమాపణ ఇస్తూ వచ్చాడు. క్షమాపణ రావడంతో ఆయన బిడ్డలుగా మనం మార్చబడతా వచ్చినాం. క్షమించి ఆయన మన పాపాలన్నీ క్షమించేశాడు. సిలువలో ఆయన 2 చేతులు దాచి మన పాపాలన్నీ 7 అంతలుగా మనకు ఆశీర్వాదాలు ఇచ్చి 7 అంతలు విడుదల కలగజేసి, బైబిల్లో 7 అంటే సంపూర్ణ విడుదల ప్రకటించి మనల్ని పరిశుద్ధులుగా చేసి, నీతివంతులుగా చేసి, ఆయనే మధ్యవర్తి అయి ఒక చేత్తో సిలువలో దేవుని చేయబట్టుకున్నాడు, ఒక చేత్తో పాపి అయినటువంటి మానవుని పరిశుద్ధుడిగా మార్చిన మానవుని చేయబట్టుకున్నాడు. 2 చేతులు కలిపేశాడు. ఆయన సమాధానకర్త అయినాడు. దేవునితో మానవుని ఏం చేశాడు? సమాధానపరిచేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు చనిపోతే నరకానికి పోరు, పాతాళానికి పోరు, స్వర్గానికి పోతారు, పరలోకానికి పోతారు. ఎందుకో తెలుసా? మనందరికీ తెలిసిన మాట, పాపం చేసిన వాడు నరకానికి వెళ్తాడు, పుణ్యం చేసినటువంటి వాడు స్వర్గానికి పోతాడు. పుణ్యం అంటే పాపము లేనటువంటి వాడు, పాపము తీసేసుకున్నటువంటి వాడు, పాపాన్ని పరిహరించుకున్నవాడు, పాప ప్రాయశ్చిత్తం కలిగినటువంటి వాడు స్వర్గానికి వెళ్తాడు. మనకు తెలిసిన మాటలోనే ఈ అద్భుతమైన మాటను మీరు ఎత్తకండి. నువ్వు ఆలోచించు. ఈరోజు నువ్వు ఎక్కడికి పోతావు? ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి పోతావు? నేను చెప్పగలను, ఒకప్పుడు నా పేరే వెంకటరమణ, నా పేరు వెంకటరమణ,
నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి పాపిని. యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నా, నేను చనిపోతే ఎక్కడికి పోతానని ఆలోచన నాకు వచ్చింది. వెంటనే నేను ఆలోచిస్తూ వచ్చిన, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని అని నా పాపాలు చూపించు అంటే 3 నెలల పాపాలు ఒప్పుకుని అన్ని పాపాలు నాకు చూపించాడు. నీ ఎంత పాపినో చూడండి. అంత పాపాలు ఒప్పుకుని తర్వాత నా హృదయంలో నుంచి ఒక గొప్ప చీకటి వెళ్ళిపోయింది, ఒక బరువు వెళ్ళిపోయింది, తేలికతో సంతోషంతో సమాధానం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పగలను, నేను చచ్చిపోతే నేను ఖచ్చితంగా స్వర్గానికి పోతా, ఆ పరలోకానికి పోతా, నా యేసయ్య ఉండే చోటికి పోతా, నేను పాతాళానికి పోను, నేను నరకానికి పోను అని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? నీకు ధైర్యం ఉందా? నీకు నిశ్చయిత ఉందా? నీకు ఆధారం ఉందా? ఏ ఆధారంతో నువ్వు చెప్పగలవు? ఆలోచించు. నేను చనిపోతే నేను నరకానికి పోను, నేను పాతాళానికి పోను, నేను స్వర్గానికి వెళ్తా అని చెప్పడానికి నీ దగ్గర ఆధారం ఉందా? లేదు. కారణం, నువ్వు పాపంలో ఉన్నావు. నీ పాపం నిన్ను నరకానికి తీసుకుపోతుంది. అక్కడ కాలే అగ్ని నిన్ను కాలుస్తుంది. యుగ యుగాలు తరతరాలు కాలిపోవాల్సిందే. ఇక్కడ బ్రతికినంత వరకు కష్టాలే, చనిపోయిన తర్వాత కూడా కష్టాలే. ఆలోచించమ్మా, ఆలోచించయ్యా. ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి నీ ప్రతి కష్టంలో ఆయన ఉండాలని, నీ ప్రతి బాధను తీర్చాలని, నీ అప్పులు తీర్చాలని, నీ వ్యాధులు స్వస్థపరచాలని, నీ బిడ్డలు బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, తాగుడుపోతారని నీ భర్తను బాగు చేయాలని, జూదగాడని నీ భర్తను బాగు చేయాలని, తిరుగుపోతారని నీ భార్యను బాగు చేయాలని, బెట్టింగులాడి నీ బిడ్డలు బాగు చేయాలని, బంగాకు తాగే నీ బిడ్డలు బాగు చేయాలని యేసయ్య ప్రేమించి నీ దగ్గరికి వచ్చాడు. యేసయ్య ప్రేమించి నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆలోచించు ఒకసారి. ఈ పాపంలో ఉండి నేను చనిపోతే, నా కొడుకు చనిపోతే, నా భార్య చనిపోతే, నా భర్త చనిపోతే, నా కూతురు చనిపోతే, నా అల్లుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఆలోచించు ఒకసారి. దేవుడు నీకు ఆన్సరిస్తాడు. నీకు దేవుడు ఈరోజు పరిష్కారం చూపించాడు. దాదాపు గంట సేపు సవివరంగా వివరించుతూ వచ్చినాం. నీ పాపాలను ఒప్పుకుంటే, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించేసయ్యా, నీవే నిజమైన దేవుడు అని అంగీకరిస్తున్నానేసయ్యా అని నువ్వు అంటే నీ పాపాలు క్షమించబడతాయి. యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు మార్చబడతావు. ఆ స్వర్గరాజ్యం నీకు ఆపాదించబడుతుంది. నీకు పాపము చేయాలనే ఆశ నీలో తీసివేయబడుతుంది. అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి ఇప్పుడే దేవుడు దయచేయుగాక. అందరూ కళ్ళు మూసుకుందాం. ఉన్న పాటనే అందరూ కళ్ళు మూసుకుందాం. ఉన్న పాటనే చూడండి. కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఉన్న పాటనే కళ్ళు మూసుకోండి. ఉన్న పాటనే కళ్ళు మూసుకోండి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు నాకు కనపడినటువంటి దూరంలో ఉన్నా సరే, నువ్వు ఈ మాట వింటూ ఉంటే కళ్ళు మూసుకో. ఒక్కసారి నీ హృదయాన్ని చూడు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉండవో, ఎలాంటి పాపంలో నువ్వు ఉన్నావో ఒకసారి నువ్వు చూసుకో. నీ హృదయం చెప్తుంది, నీ మనస్సాక్షినికి చెప్తుంది. ఒకవేళ నువ్వు ఏ పాపంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నరకానికి పోకుండా స్వర్గానికి పోయే ఒక మార్గం ఇప్పుడు తెరవబడుతుంది. ఒక్క అవకాశం నీకు దొరకబోతుంది. ఏంటో తెలుసా? ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ప్రభువా నేను పాపాల నుంచి విడుదల పొందాలా, నాకు పాపం వద్దు, నాకు నరక శిక్ష వద్దు అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో మీ చేయెత్తినట్టయితే నేను ప్రార్థన చేస్తా. ఎవరైనా సరే, అక్క యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. ఎవరైనా కనపడే రీతిలో చేయెత్తండి. ఎవరైనా సరే, అక్క యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. ఎవరు మీ చేయెత్తిన నేను ప్రార్థన చేస్తా. నీ పాపాలు ఈరోజు క్షమించబడిపోతున్నాయి. నువ్వు నరకము తప్పించబడిపోతున్నావు. అక్క, అమ్మ, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. తమ్ముడు వెనక, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. ఎత్తిన నీ చెయ్యి పరలోకములో చేర్చేంత వరకు కూడా దేవుడు విడవకుండా కాపాడును గాక. ఎవరైనా చేయెత్తండి. మా వాళ్ళు మీ దగ్గర కార్డు తీసుకొని వస్తారు. నేను మీకోసం ప్రార్థన చేస్తా. నరకాన్ని తప్పించుకునే మార్గం తల్లి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును కాక. ఈ పక్క లైట్ దగ్గర, ఇక్కడ లైట్ దగ్గర ఎవరైనా
ఇంకా ఎవరైనా? అమ్మా, గంభీరమైన సమయం. యేసుక్రీస్తు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, తనతో పాటు స్వర్గరాజ్యంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాడు, తనతో పాటు స్వర్గరాజ్యాన్ని నిన్ను తీసుకోవాలని కోరుకుంటున్నాడు, నరకాన్ని తప్పించాలని ఇష్టపడుతున్నాడు. ఎవరైనా మీ చేయెత్తని ప్రార్థన చేస్తా. మీకు మంచి అవకాశం ఇది. ఈ అవకాశం రాదు ప్రియమైన వారలారా. ఈ మహిమ కలగజేసినటువంటి అవకాశం, నీ బిడ్డ మహిమ కలగజేసినటువంటి అవకాశం నాకు కనపడే రీతిలో చేయెత్తండి. ఎవరైనా ఇంకా చేయెత్తండి. మీ పాపాలు క్షమించబడతాయి, మీరు నరకాన్ని తప్పించుకోబడతారు. అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో, ముందు పక్క అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. కుటుంబాల్లో తాగుడుబోతులు ఉన్నారు, కుటుంబాల్లో రౌడీలు ఉన్నారు, కుటుంబాల్లో వ్యభిచారులు ఉన్నారు. వాళ్ళు మార్చబడాలి. ఎవరైనా సరే నీ పాపాలు క్షమించబడాలి. యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన సహవాసం లేక నేను రావాలని కోరుకుంటున్నాడు. నీ బిడ్డగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. స్వర్గరాజ్యం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు పాపలో కొనసాగుతావు? ఇంకా ఎన్నాళ్ళు బలహీనతలో కొనసాగుతావు? 7 అంతలుగా శిలువకు తను తానుగా అర్పణగా బలిగా అర్పించుకొని విడిపించాడే. ఈ విడుదల నీకొద్దా? ఈ విడుదలను కాలు దోసుకుంటావా? ఈ విడుదలను తోసేసుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఇంత గొప్ప విడుదల నీ కాళ్ళ ముందుకు వచ్చింది, ఇంత గొప్ప విడుదల నీ హృదయం దగ్గరికి వచ్చింది, పోగొట్టుకుంటావా? సంపూర్ణ విడుదల కలగజేశాడే. ఆ విడుదల నిన్ను నరకం నుంచి కాపాడుతుంది, ఆ విడుదల నిన్ను స్వర్గానికి చేరుస్తుంది. ఇంత గొప్ప విడుదలను నువ్వు పోగొట్టుకుంటావా? ఒక్కసారి ఆలోచించు బ్రదర్స్, ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఇంకా మీ పాపంలో కొనసాగుతుంటే, బలహీనతలో కొనసాగుతుంటే, చీకటి సంబంధంలో కొనసాగుతుంటే, నేను ఆ యొక్క పరలోకానికి పోను అనే నిశ్చయిత మీకు గ్యారెంటీగా దొరికితే వెంటనే మీరు చేయొద్దండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నప్పుడు, నీ హృదయంలో పాపం నీకు కనపడినప్పుడు, నేను చనిపోతే ఎక్కడికి పోతా, నేను పరలోకానికి పోను అని మీకు మీ మనస్సాక్షి చెప్పిన వెంటనే మీరు మీ యొక్క చేయొద్దని ప్రార్థన చేస్తా. ఇంకా ఎవరైనా మీకు చాలా సమయం ఇచ్చినా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు చాలా సమయం ఇచ్చిన ఎవరైనా సరే చేయెత్తినట్లయితే మేము ప్రార్థన చేస్తా. మీ పాపాలు క్షమించబడతాయి. ఎత్తినటువంటి చెయ్యి దేవదేవుడు మీ చెయ్యి పట్టుకుంటాడు, పరలోకంలో చేర్చేంత వరకు కూడా మిమ్మల్ని విడవకుండా కాపాడతాడు. ఆ నరకం నుంచి తప్పిస్తాడు, చీకటి నుంచి తప్పిస్తాడు, సాతాను నుంచి విడిపిస్తాడు, దయ్యాల నుంచి విడిపిస్తాడు, వ్యాధుల నుంచి విడిపిస్తాడు, చెడ్డ అలవాట్ల నుంచి విడిపిస్తాడు, శాంతి సమాధానమైన జీవితం నుంచి నిన్ను విడిపిస్తాడు. లాస్ట్ ఒక్క క్షణం, ఒక్క సెకండ్ సమయం ఇస్తున్నా. ఎవరైనా అమ్మా, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. తల్లి, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. ఎత్తబడినటువంటి నీ చేతులు యేసుక్రీస్తు పట్టుకొని పరలోకము చేర్చేంత వరకు కూడా నీకు బంగారు భవిష్యత్తు ఇచ్చి నడిపించును గాక. లాస్ట్ సెకండ్ చూడు, బిడ్డలిద్దరు రక్షణలోకి వచ్చారు. 2 ఆత్మలు కాపాడబడ్డాయి. ఇంకా ఎవరైనా అక్క, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నీ ప్రతి పాపము కడగబడును గాక. ఎత్తిన నీ చెయ్యి యేసయ్య పట్టుకును గాక, నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకా ఎవరైనా మీ జీవితాలు మార్చుకోవాలనుకుంటే మీకు కఠినపరుచుకుంటున్నావు. ఎందుకు? అలాంటి జీవితంలోనే ఉంటావా? అలాంటి బాధలోనే ఉంటావా? అలాంటి వేదనలోనే ఉంటావా? అలాంటి కన్నీరులోనే ఉంటావా? అలాంటి దుఃఖంలోనే ఉంటావా? అలాంటి చీకట్లోనే ఉంటావా? రావా బయటికి? రావాలనే తరుణం ద్వారాలు తెరుస్తున్నాడు యేసయ్య. 2 చేతులు చాచి, ఆ గాయపడినటువంటి 2 చేతులు చాచి నిన్ను పిలుస్తుంటే నీ మనసు కరగట్లే. లాస్ట్ సెకండ్ ఎవరైనా ఉంటే చేతులు ఎత్తి నేను ప్రార్థన చేస్తా, లేదంటే ప్రార్థనలోకి వెళుతున్నాం. ఎవరైనా ఒకసారి అందరూ చేతులు ఎత్తండి, కార్డులు పైకెత్తండి. కార్డులు తీసుకునే వాళ్ళందరూ కార్డులు పైకెత్తండి, ప్రార్థన చేస్తాం. కార్డులు తీసుకునే వాళ్ళందరూ కార్డులు పైకెత్తండి. నేను చెప్పినట్టు చెప్పండి, యేసయ్యా. అమ్మా చెప్పండి, నేను చెప్పినట్టు యేసయ్యా చెప్పాలా. కార్డులు తీసుకునే వాళ్ళు అందరూ కూడా చెప్పండి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నీవే దేవుడని నమ్ముతున్నా, ఈ రోజు నుంచి నా దేవుడుగా నన్ను కాపాడు, స్వర్గరాజ్యానికి నన్ను చేర్చు. నేనే చెప్పుకుంటాను, మీరు చెప్పాలి కదా. అందరూ చెప్పండి, మొత్తం అందరూ చెప్పండి, యేసయ్యా
నేను పాపిని, నా పాపాలు క్షమించు, మీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, పరలోకానికి నన్ను తీసుకుపో, నరకం నుంచి నన్ను విడిపించు, నీ బిడ్డగా చేసుకో. నువ్వే దేవుడని నమ్ముతున్నా, నువ్వు ఒక్కడే దేవుడని నమ్ముతున్నా. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దించండి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి, నిన్న ఏకరీతిగా ఉన్న తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి మీకు ఎంతగానో వందనములు శుద్ధి తెలుసుకుంటూ ఉన్నా. రాత్రికాల సమయం మా తండ్రి, కాజా యెరూషలేము ఆధారం చేసుకుని మీ దాసుని కుటుంబాన్ని మీరు బలపరిచి, జీవం కలిగిన నీ మాటల ద్వారా ప్రభువా అనేకులను బలపరచాలని ఉద్దేశించి ప్రేమ కుమారాన్ని మీరు ఆధారం చేసుకుని మీ దాసుల ద్వారా వెల్లడపరిచిన జీవం కలిగిన ఈ ప్రతి మాటను బట్టి మీకు ఎంతగానో వందనములు శుద్ధి చెల్లించుకుంటూ ఉన్నా. శిలువ మరణాన్ని ప్రేమించినంతగా మేము తగ్గించుకోవడం ద్వారా సమస్త మానవాళికి కలిగిన మేలును ఏడంతల అనుభవాలుగా మా మధ్యకు తీసుకుని వచ్చి అనేకులను బలపరిచి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్ని మీరు కదిలించి మీరు ప్రేమతో తాకుతూ వచ్చి మీరు చేసిన మీ యొక్క మహిమాయుక్తమైన కార్యాన్ని బట్టి మీకు ఎంతగానో వందనములు శుద్ధి చెల్లించుకుంటూ ఉన్నా. మీ మౌనము సమస్త ప్రాణవాళికి తీసుకొచ్చిన తక్షణ భాగ్యాన్ని జ్ఞాపకం చేస్తూ మీరు మౌనంగా అన్నింటినీ భరించి మరి నాలాంటి పాపిని ప్రభువా రక్షించాలని ఉద్దేశించి శిలువ మరణాన్ని ప్రేమించినంతగా నిన్ను తగ్గించుకోవడం ద్వారా మరి మాకు కలుగజేసిన పాప విమోచన బట్టి మీకు ఎంతగానో వందనములు శుద్ధి చెల్లించుకుంటూ ఉన్నా. పెద్దబడిన వాక్యాన్ని ఫలింపజేయండి. ఎవరైతే ప్రయాసపడి ఈ సన్నిధికి చేరి వచ్చారో వారందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. చేరలేకపోయిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఈ యంత్ర పరికరాల ద్వారా ఎవరైతే మీ మాటలు వింటూ వచ్చారో, ఎవరైతే వారి హృదయాలు కదల్చబడి నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వారి పాపాలకు క్షమాపణ నీ యొద్దే దొరుకుతుంది, నీవే వారి పాపాలను క్షమించగల దేవుడు అని నమ్మి నీ తట్టు వారి హృదయాలు తిప్పుకునే వారుగా ఉన్నారు. వారందరినీ మీరు బలపరుస్తురండి. వారు కలిగి ఉన్న ఈ తీర్మానాన్ని వారు స్థిరపరచుకొని ఒక దినాన కాజా యెరూషలేములో మరి నీ యొక్క మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ప్రభువా వారి పాపాలు కడుక్కొని యెరూషలేములో చేరి నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నిన్ను కుటుంబంగా నిన్ను సేవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా నా తండ్రి మరి ఈ దాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇస్సాకన్న గనురాలక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి కుమారుడు యోన, కోడలు సువార్తమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. మనవడు యోషువాను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆనంద్ కుమార్, మహిమజ్యోతి, ఆకాష్, ఇమోనియన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో మరి వ్యక్తిగతంగాను మరి సంఘంగాను వారి కుటుంబంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి వారు మిమ్మల్ని శుద్ధిస్తూ కనపరుస్తూ ఈ మీటింగ్ కలిగి ఉండాలని ఆశపడి అనేకులను మీ జీవం కలిగిన మాటల ద్వారా తృప్తిపరచాలని ఉద్దేశించి మరి వారి పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను అందరితో పంచుకోవడానికై వారి హృదయాలను మీరు అనేక విధాలుగా బలపరిచి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మీటింగ్ కొరకే వారిని పురికొల్పిన మీ ప్రేమాంతరను బట్టి కూడా మీకు వందనములు శుద్ధి చెల్లించుకుంటూ కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి. వారి హస్తాలను బలపరచండి. వారి చేరుకోవడం దీవెనకరంగా చేయండి. వారు ఏ అక్కర్లు కలిగి ఉన్నారో పెరిగిన దేవుడు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కువగా ఉండండి. వారిని బలపరుస్తుండండి. ఇంకా కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో వారిని కూడా రక్షణ అనుభవం తీసుకుండండి. చేరు వచ్చిన వీళ్ళందరిని బట్టి వందనములు శుద్ధి చెల్లించుకుంటూ ఈ దాసుల ద్వారా వ్యక్తమైన వాక్యాన్ని అనేకుల ఫలింపులోకి తీసుకుంటున్నాము. మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరు వచ్చిన ప్రతి వారికి సకల పరిశుద్ధులకు అలాగే కుటుంబ సభ్యులందరికీ సదాకాలం తోడేండుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, అందరికీ భోజనాలు ఉన్నవి కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అంతే బఫే సిస్టమ్. మీరు అక్కడ స్టాండ్లు ఉంటాయి, అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. మీరు లైన్లో మీరు
ఈ యొక్క ప్లేట్స్ తీసుకొని మీరు చైర్లో కూర్చొని తినవచ్చు. భోజనం కొరకై ప్రార్థన చేసి, ప్రేమల తండ్రి మరోసారి కరుణించు. ఇస్సాకున కొరకు ప్రార్థన చేస్తున్నాం. యోనా సువార్తమ్మ